హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. అయితే ఈసారి సమ్మర్ కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ కాలేదు. కాబట్టి ఈసారి దసరా దీపావళికి థియేటర్లో ఎంటర్టైన్మెంట్ మోత మోగిపోద్దనుకున్నారు ఆడియన్స్. కానీ దసరా దీపావళికి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కి లేదు. ఇప్పటి వరకు అయితే లేదు. మరి సడన్ సర్ప్రైజ్లు ఏమన్నా ఉండబోతున్నాయా? తెలుగు ఆడియన్స్ కి పండగలకి మంచి ఎంటర్టైన్మెంట్ రిలేషన్ ఉంది. అందుకే ఏ పండగైనా సరే సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈసారి మాత్రం ఫెస్టివ్ సీజన్ టాలీవుడ్ లో లేనట్టే కనిపిస్తోంది. జూన్ నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్టోబర్, నవంబర్ లో దసరా, దీపావళికి మాత్రం ఒక్కటంటే ఒక్క తెలుగు మూవీ రిలీజ్ అవ్వడం లేదు. నిజానికి దసరా టైంలో అక్టోబర్ 10th కి దేవర రిలీజ్ అవ్వాల్సిందే. కానీ దేవర సెప్టెంబర్ కి ప్రీపోన్ అవడంతో తెలుగులో దసరాకి సినిమా రిలీజ్ లేకుండా పోయింది. దసరాకే కాదు, అటు దీపావళికి కూడా తెలుగు సినిమా రిలీజ్ లేదు. నవంబర్ 1న దీపావళి రోజు స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు. అయితే సడన్ సర్ప్రైజ్లు ఉండే ఛాన్స్ ఉందని పాజిటివ్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అక్టోబర్ 10 నుంచి ప్రీపోన్ అయిన దేవరా ప్లేస్ లో ఓజీ అయినా, బాలయ్య సినిమా అయినా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే బాలయ్య, బాబీ కాంబినేషన్ లో సినిమాని దసరా బరిలో దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని రూమర్. ఈ 20 నుంచి బాలయ్య షూట్ లో కూడా జాయిన్ అవుతూ ఉండడంతో సినిమా అక్టోబర్ కి రిలీజ్ అవ్వొచ్చని టాక్. మరోవైపు దీపావళికి కూడా తెలుగు సినిమా లేకపోవడంతో ఈ డేట్ లో గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. 3 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. శంకర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ సోషల్ డ్రామా నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోందని రూమర్. చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. దాంతో దీపావళికి గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు జనాలు. మరి ఈ సినిమాలు దసరా, దీపావళికి రిలీజ్ అయి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయో లేక పండగ రోజు కూడా పాత సినిమాలే చూడమంటారో వెయిట్ చేసి చూడాలి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నెల 2 నెలలు అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఈ సంవత్సరమే స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ కాబోతున్నాయి. జూన్ నుంచి స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్ వరకు ఏ నెలలో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారో, రిలీజ్ పోస్ట్ పోన్, ప్రీపోన్ చేసుకుని ఎవరు ఏ నెలలో వస్తున్నారో డీటెయిల్డ్ స్టోరీ చూద్దాం. జూన్ నుంచి మొదలుపెట్టి వరుసగా స్టార్ హీరోలు రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది కల్కి మూవీ. ఈ సంవత్సరం అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ కి బోని కొడుతున్నారు రెబల్ స్టార్. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి ఈ నెల 27న థియేటర్లలోకి వస్తోంది. భారీ స్టార్ కాస్ట్ తో, భారీ బడ్జెట్ తో ఈ నెలలో రిలీజ్ అవుతున్న కల్కి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జూన్ లో కల్కి హవా నడుస్తూ ఉండగానే జూలై 12కి భారతీయుడు 2 రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉండి అదిగో ఇదిగో అంటూ వస్తున్న భారతీయుడు 2 మొత్తానికి మరో 3 వారాల్లో థియేటర్లోకి వస్తున్నాడు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో జీరో టాలరెన్స్ ట్యాగ్ తో ఈసారి సత్తా చూపిస్తానంటున్నాడు భారతీయుడు 2. 27 ఏళ్ల ఈ సీక్వెల్ మూవీ ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయి జూలై 12న రిలీజ్ అవుతోంది. ఆగస్ట్ పుష్ప 2 రిలీజ్ అని నిన్నటి వరకు ఎగ్జైట్ అయిన ఫ్యాన్స్ కి ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్ కి డబుల్ స్మార్ట్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆగస్ట్ 15న పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సూపర్ హిట్ సీక్వెల్ ఆగస్టులో ఎంటర్టైన్ చేయబోతోంది. ఆగస్టులోనే మరో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆగస్టులో ఆల్రెడీ డబుల్ స్మార్ట్ ఉన్న ఆగస్టు ఎండ్కి సరిపోదా శనివారం సినిమాతో వస్తున్నారు నాని. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రెండో సినిమాగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం టీజర్, ఫస్ట్ సాంగ్ తోనే సినిమా మీద సాలిడ్ హైప్ తెచ్చేశారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ లో కూడా 2 సినిమాలు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. సెప్టెంబర్ 5న తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ సినిమా రిలీజ్ అవుతోంది. విజయ్ డబుల్ రోల్లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గోట్ సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వస్తోంది. సెప్టెంబర్ ఎండ్ లో మాత్రం సాలిడ్ స్టార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన దేవర ప్రీపోన్ అయి సెప్టెంబర్ 27కు రిలీజ్ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర నెవర్ బిఫోర్ యాక్షన్ ఎలివేషన్ తో సెప్టెంబర్ ఎండ్ కి థియేటర్లలోకి రాబోతున్నారు.
దేవర రిలీజ్ టైంలో వేరే సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా బిజినెస్ 100 కోట్లకు చేరుకుంటోంది. జూన్ నుంచి ఫస్ట్ 4 నెలలు ఫుల్ స్టార్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ తో అదరగొడుతుంటే లాస్ట్ 3 మంత్స్ మాత్రం ఏదో 2-3 రిలీజ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలా కనిపిస్తోంది. అక్టోబర్లో తెలుగు నుంచి పెద్ద సినిమాలు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ అక్టోబర్ 10న గతంలో రిలీజ్ అనౌన్స్ చేసిన దేవర సెప్టెంబర్లో రిలీజ్ కి ప్రీపోన్ అవడంతో తెలుగు ఆడియన్స్ కూడా రజనీకాంత్ వెట్టయ్యన్ సినిమాతో సరిపెట్టుకోవాల్సిందే. రజనీకాంత్ జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో సాలిడ్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వెట్టయ్యన్ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవుతోంది. డిసెంబర్ లో ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు అల్లు అర్జున్. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది గతంలో. అయితే ఇప్పుడు షూట్ డిలేతో ఆగస్టు నుంచి డిసెంబర్ 6th కి పోస్ట్ పోన్ చేసింది టీం. దీంతో 3 నెలలు పోస్ట్ పోన్ అయి పుష్ప ఇప్పుడు డిసెంబర్ కి షిఫ్ట్ అయింది. అసలే బన్నీ ఆపై సుకుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో పుష్ప బ్లాక్ బస్టర్ అవడంతో రెండో సినిమాని కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. కల్కి రిలీజ్ కి దగ్గర పడింది. కల్కి తర్వాత సినిమాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి లేదు ప్రభాస్ కి. అయితే ఇక్కడ ప్రభాస్ కి చాయిస్ ఎక్కువ ఉండడంతో అసలు ఏ సినిమా చేస్తాడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అందరూ అనుకుంటున్నట్టు సలార్ 2 కాదు, మరి ప్రభాస్ నెక్స్ట్ చేసే సినిమా ఏంటి? ప్రభాస్ జూన్ 27తో కల్కి నుంచి ఫ్రీ అయిపోతారు. అయితే ఇప్పటికే ప్రభాస్ దగ్గర 3 సినిమాలున్నాయి. ప్రభాస్ కల్కి తర్వాత మారుతి సినిమా కంప్లీట్ చేస్తారు. అయితే ప్రభాస్ రాజాసాబ్ తర్వాత ఏ సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సరిగ్గా ఇదే టైంలో లైన్ లో ఉన్న సలార్ సైడ్ అయిపోయి సడన్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది స్పిరిట్. నిజానికి ప్రభాస్ సలార్ 2ని ఈ నెల నుంచి మొదలు పెడతారని, ఈ సినిమా షూట్ చేస్తూనే అటు రాజాసాబ్ కూడా కంప్లీట్ చేస్తారన్న టాక్ నడిచింది. అయితే అసలు సలార్ 2 ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లేదే లేదు. ఎందుకంటే ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడుతున్నారు. సో సలార్ 2 నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. దాంతో ఇప్పుడు స్పిరిట్ కి రూట్ క్లియర్ అయింది. ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డితో మొదలు పెడుతున్నారు. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మొదలవబోతోంది. ఈ సినిమా చేసే టైంకి ప్రభాస్ ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఓన్లీ స్పిరిట్ మీదే పని చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పట్లా మల్టిపుల్ సినిమాల్ని ఒకేసారి చేయకుండా స్పిరిట్ కంప్లీట్ అయ్యాకే అటు సలార్ 2 కానీ ఇటు హను రాఘవపుడితో సినిమా కానీ చేయడానికి ఫిక్స్ అయినట్టు టాక్. ప్రస్తుతం కల్కి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలోనే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి 20 లక్షల టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోయాయి. అంతేకాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరగడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాప్ లో ట్రెండ్ అవుతున్న మిస్టర్ బచ్చన్, వైజాగ్ లో బిజీగా నాగ చైతన్య, తెలుగు సినిమా ఎప్పుడూ స్పెషల్ అంటున్న పూజా హెగ్డే, ఇంట్రెస్టింగ్ గా అక్షయ్ కుమార్ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ షో రీల్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. వైజాగ్ షూట్ లో బిజీగా ఉన్నారు నాగ చైతన్య. చందుమొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండెల్ మూవీ షూటింగ్ వైజాగ్ లో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. టాలీవుడ్ నాకెప్పుడు స్పెషల్ అంటోంది పూజా హెగ్డే. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు సినిమాల వల్లే రికగ్నైజేషన్ వచ్చిందని, అందుకే టాలీవుడ్ కొంచెం స్పెషల్ అంటూ మనసులో మాట చెప్పింది బుట్టబొమ్మ. మంచు విష్ణు లీడ్ రోల్ లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కన్నప్పని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్ ఫిరాజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆకాశమే నీ హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న సర్ ఫిరాజ్ జూలై 12న థియేటర్లలోకి వస్తోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.